వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడకుండా న్యాయం కోసం రైతులకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అంటున్న జంగా రాఘరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. భారతదేశంలో రైతులు 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు పోరాటం చేసి 700 మంది రైతులు వాళ్ళ హక్కుల కోసం, పండించిన పంట కోసం, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఇవాళ ఫలించిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదంతో పోరాడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రైతులకు మద్దతిచ్చి ఈరోజు నల్ల చట్టాలను రద్దు చేయబడింది. అయినా పార్లమెంటులో పెట్టే అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది అనే లక్ష్యంతో ఇలా రైతులు ఇంకా ముందుకు పోతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మద్దతుగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు దాదాపు ఉచిత విద్యుత్తో సహా పండించిన పంట గిట్టుబాటుతో సహా రైతులకు ఈరోజు రుణమాఫీతో సహా అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం జరిగిన ప్రతి ఒక్క ఎకరానికి నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఉలగబెడతామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇవాళ 700 మంది రైతులను బలికి ఉన్నది. ఈరోజు వాళ్ళ తప్పు వాళ్ళకు తెలిసింది. అంటే ఈ ప్రభుత్వం తప్పులు చేసే ప్రభుత్వం అని చెప్పి సామాన్య ప్రజలకు, రైతాంగానికి, రైతు కూలీలకు అర్థమైందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక పత్రికా ప్రకటనలో చూసా, టీఆర్ఎస్ పార్టీ మా పోరాటంలో మేము పోరాటం చేస్తేనే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు భయపడి ఇవాళ వెనుకకు తగ్గిందని చెప్పి చెప్పడం జరిగింది. కొంచెం సిగ్గుందా? మంత్రి స్థానంలో ఉండి గిన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే కొంచెం బుద్ధిహీనులమని జనం గ్రహిస్తారని చెప్పి వీళ్ళకు తెలియదా అని చెప్పి సందర్భంగా మీకు అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నట జాకీ పెడితే కూడా లేవదట. కిందల బల్లెం పెట్టే రోజులు వచ్చింది, ముండ్ల కంపల మీద బండబెట్టే రోజు వచ్చింది. మీ పోరాటంతో కాదు, రైతుల పోరాటంతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుతో, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలతో సంవత్సరం పాటు పోరాటం చేసి సాధించుకున్న రైతుల పోరాటం అది. ఆ పోరాటాలకు మద్దతు పలికింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలను సమీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా రాష్ట్రంలో చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, రైతులకు మద్దతుగా పోరాటం చేస్తుంది. రైతుల కోసం ఈరోజు ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. రైతుల సంక్షేమ పార్టీని, కాంగ్రెస్ పార్టీ రైతులను బాగుండాలని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిగా ప్రధానమంత్రి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈరోజు దమ్ముంటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర దొరికిందా? టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజా సంక్షేమ పార్టీ అని చెప్పబడుతున్నా, ఇవాళ బంగారు తెలంగాణ చెప్పబడుతున్నా, ఇలా 1400 మంది అమరుల రక్తంతో తెలంగాణ వచ్చిన తెలంగాణ పార్టీలో ఇవాళ రైతులకు మద్దతు ధర ఎందుకు ఇస్తలేదు? ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎందుకు ధాన్యం కొనుగోలు చేస్తలేదో, ఇవాళ బీజేపీ వాళ్ళు వస్తే ఏ విధంగా చెప్పులతో దెబ్బలు పడ్డారో, ఏ విధంగా గుట్ల దెబ్బలు పడ్డారో, కాళ్ళ దెబ్బలు పడ్డారో ఒకసారి అర్థం చేసుకోండి. రైతులారా, రైతు కూలీలారా, పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందాం, పండించిన పంటకు గిట్టుబాటు కల్పించుకుందాం. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పద్ధతి కల్పలికే, సామాన్య ప్రజలకు న్యాయం చేసే పార్టీ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీగా మనం అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు, రైతు కూలీలకు, విద్యార్థులకు, మేధావులకు, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే పార్టీ, ప్రజలకు అనుకూలమైన పార్టీ కాబట్టి మనం పోరాడితే పోయేది ఏమి లేదు. మన హక్కుల కోసం పోరాడదాం.
2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్.